వాట్సాప్లో మెసేజ్ చూసి క్లిక్ చేసి రావడం నిజంగా నా అదృష్టం. 30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. నేను కూడా పిల్లల్ని ఎన్నో రకాలుగా చేస్తున్నాం. అయినప్పటికీ మాకు తెలియని విషయాలు నేను ఇక్కడ నేర్చుకోలేదు. స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని మేము సాయశక్తులు కృషి చేస్తున్నాం, కానీ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ స్వామీజీ యూనిక్. ఎందుకంటే మనం ఈ డిసిప్లిన్కి సంబంధించిన విషయాలు స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాల స్థితిగతులు మారుతాయి. బాగా నచ్చింది ఏంటంటే మార్నింగ్ 4 o'clock లేవడం అలవర్చుకుంటే మాత్రం మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. బ్రాహ్మీ ముహూర్తం అద్భుతంగా ఉంటుంది. చేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి పని ఒక సిస్టమేటిక్ వేలో నడుస్తుంది. ఇంత మంచి అవకాశం మీకు దొరకడం, మీకు మేము ఈ 3 రోజులు 4 రోజుల నుండి మీకు చదువు చెప్పడం నేనైతే భాగ్యంగా భావిస్తున్నాను. మనం భోజనం చేసేటప్పుడు మనం చేసే ప్రార్థన, తర్వాత తిన్న తర్వాత ప్లేట్లో ఒక్క మెంతు కూడా పోకుండా తినడం అనేది ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్. ఎంత చెప్పినా వినట్లేదు పిల్లలు. ఇష్టం వచ్చినట్టు చూడని టైంలో బయట తీసుకుని పడేస్తున్నారు. అది చాలా బాగా నడుస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనకు తెలుసు. ఇంకా కర్మయోగం నాకు బాగా నచ్చింది. సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్. సత్యసాయిబాబా అనే చెప్పారు. అన్నీ కూడా నేను ఇక్కడ స్వామీజీలో చూస్తున్నాను. అయితే స్వామీజీ మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. మంచి శిల్పంగా మారాలి అంటే ఎన్ని దెబ్బలు తింటే మారుతుంది, అవునా? మీరు కూడా అంతే బండలే. మిమ్మల్ని శిల్పంగా మంచి చక్కని శిల్పంగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి స్వామీజీ అడుగుజాడలో మనం నడుచుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఒకటి కాదు నేర్చుకోవాల్సింది సంస్కారం. స్వామీజీకి ఫ్యాన్లు బంద్ చేయకపోతే ఏమవుతుంది అని మనం అనుకుంటాం, కానీ అవి రీసోర్సెస్. అవి వాటర్ కానీ కరెంటు కానీ ఏదైనా ప్రకృతి ఇచ్చినటువంటి వనరులు, వాటిని కాపాడుకోకపోతే ఈరోజు ఎంత కష్టపడుతున్నాం మనం. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో నేర్చుకొని వెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడమే కాకుండా మనం ఇక నుంచి మన లైఫ్లో ఒక టైం నిర్ణయించుకుంటే ఆ టైంకి లేవడం, ప్రతి పని టైంకి చేయడం, పద్ధతి ప్రకారం పాటిస్తే 7 o'clock రాకపోతే మీకు పనిష్మెంట్ అని, ఫైన్ అని చెప్పారు. స్వామీజీ మీద కోపం వస్తుంది మనకి, కానీ ఆ కోపం వెనుక ఆప్యాయతుంది. ఫైన్ మేక్స్ ఫైన్. ఫైన్ అనేది ఉంటేనే ఇంకోసారి ఆ ఫైన్ కట్టకుండా మనం బాగుంటాం అనేది మనం అర్థం చేసుకోవాలి.